మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు మీ మధ్యలో మీకు ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు, మంచి నాయకత్వాన్ని వారు కలిగి ఉన్నారు. రామచంద్రపురం రీకేన్ వైస్ చైర్మన్గా అద్భుతమైన సేవలు అందిస్తూ మరి మీకు ఆత్మీయ తండ్రిగా, మీ కాపరిగా అద్భుతంగా మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. రెవరెండ్ డాక్టర్ సామీలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ద్రాక్షారామ ఫెలోషిప్లో మరి ట్రెజరరీగా మరి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ మరింతవరకు ఈ కార్యక్రమాన్ని చక్కటి ఆరాధనలో నడిపించి మరి మిమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తూ ఫెలోషిప్లో మంచి పేరు పొందినటువంటి దైవజనులు సతీష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చిన్నమ్మ గారు, పెద్దమ్మ గారు ఇద్దరు కూడా నా హృదయపూర్వక వందనాలు. చేరి ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే చక్కగా వాయిద్యాలు వాయిస్తున్న తమ్ముళ్ళు, చక్కని తలాంతులు దేవుడు వారికి ఇచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? నేను ఎలాగుంటుంది? బాగున్నారా? బాగాలేదు? బాగున్నామనే మాట సీరియస్గా చెప్తున్నాను. చాలా మంది బాగుంటే మొక్కలు ఏముండాలి? మొక్కలు ఏముండాలి? నవ్వుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సీరియస్గా ఉన్నా అంటే ఉపవాసం ఉన్నామని మనకు తెలియదన్నా. కొంతమంది నీరసంగా ఉన్నారు, అలా అనాలోచనగా ఉన్నారు. ఒకసారి పక్కన వారు చేయబడుతుంది, పక్కన వారు చేయబడుతుంది. ఒకసారి వారు మాత్రం ఒకరి మాత్రం చూసుకోండి. వదలకుండా చూసుకున్నారా? ఓ మాట చెప్పండి, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావని చెప్పి దేవునికి స్తోత్రం. అలా ఉండాలి మీరు దేవుని సన్నిధిలో. ఎలాగా? నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే మనం తండ్రి ఇంట్లో ఉన్నాం, దేవుని ఇంట్లో మనం ఉన్నాం. మనకి ఏ సమస్యలు ఉన్నా ఇక ఆయన మీద మనం మోపే. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి ఇది జ్ఞాపకం చేస్తాను. అత్తగారికి కానీ అమ్మగారికి వెళ్ళి ఆడవాళ్ళు మాత్రం ఏమంటారు, అప్పుడే వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ఉంటాయి. ఎందుకంటే వారికి ఉన్న ఇబ్బంది, వారికి ఉన్న పరిస్థితులు, పుట్టింటికి వెళ్ళగానే వారికి ఒక ధైర్యం ఏంటంటే మాకున్నారు నా సమస్యలను పరిష్కరించడానికి అన్నట్లుగా మీకు ఒక భరోసా అనేటువంటిది కనపడదు. అయితే ఇక్కడ కూర్చున్న మనం అందరం ఆయన పిల్లలు. ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలు. 100వ కీర్తనలో చాలా అద్భుతంగా ఉంటుంది. అది నా అంశం కాదు, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. 100వ కీర్తనలో రాయబడిన మాటలు ఏంటంటే, సమస్త దేశములారా యెహోవా కీర్తనలట ఉత్సాహ ధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్సాహ గానం చేస్తూ సన్నిధికి రావాలంట. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆ మాటలను అర్థం చేసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? ఆయన వారు. మనం ఎవరు? ఆయన ప్రజలు. మనం ఎవరు? ఆయన మేము గొర్రెలం. ఎవరు అంటున్నాడు యూట్యూబ్ లో గొర్రెలు అని? మనం గొర్రెలు. అతను కూడా గొర్రెగా మారుగా. ఆమె అంటలేదు. ఆమె ఒక విషయం చెప్తున్నాడు, మనమందరము ఆయన మేము గొర్రెలము, మనము ఆయన పిల్లలము, మనమే ఆయన వారు. ఇప్పుడు మన తండ్రి మనలను పుట్టించినటువంటి దేవుడు ఏమండి? ఏమీ లేనివాడా? చెప్పాలి.
మనకి ఏ విధంగా సహాయం చేయలేడా? చేస్తారా చేయడా? ఈ మధ్యన ఒక అద్భుతమైన టైటిల్తో పాట వస్తుంది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే. మన దేవుడు ఏమైనా చేయగల దేవుడు. ఎవరికి చేయగలడు? ఆయన వారమైన మనకే, ఆయన పిల్లలమైన మనకే. ఆయన మనల్ని నేర్పుతున్నాడు. అర్థమవుతుంది? ఆరోగ్యము, శక్తి, బలము, మనలో ఉన్న ఊపిరి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినవే. అయితే ఒక విషయం ఏంటంటే, ఆయనతో ఉన్న ఆనందాన్ని పోగొట్టడానికి, ఆయనతో కలిసి ఉన్నటువంటి సహవాసాన్ని చెడగొట్టడానికి ఒకడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఎవరు? ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. వాళ్ళకి ఒక పేరు కూడా ఉంది. ఆయన పిల్లలకి విరోధి అంటేవాడు. ఎవరి పిల్లలకి? దేవుని పిల్లలకి విరోధి. ఆయన మనల్ని నేర్పుతున్నాడు అన్న సంగతి వాడికి బాగా తెలుసు. అయితే ఇప్పుడు వాడి టార్గెట్ ఎవరన్నానంటే, ఇక్కడ కూర్చున్న నువ్వు, మాట్లాడుతున్న నేను, వెనకాల కూర్చున్నటువంటి దైవజనులు, వాయిద్యాలు వాయిస్తున్న తమ్ముళ్ళు, అండ్ ఆయనతో ఎవరైతే కలిసి సహవాసం చేస్తున్నారో వారితోనే వాడికి పని. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వాడు ఏం చేస్తా ఉంటాడు అంటే, గలిబిలి. ఆనందంగా ఉండడం వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. మనం సంతోషంగా ఉండడం అసలే ఇష్టం ఉండదు. ఇప్పటికే ఎన్నో కుటుంబాలలో నెమ్మది లేకుండా చేశాడు వాడు. ఎన్నో కుటుంబాలను చిన్నభిన్నం చేశాడు. చాలా మంది వేదనతో ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటి ప్రభావ మా పరిస్థితి? మేము ఎంతో కాలంగా నీ సన్నిధిలో ఉంటున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, కన్నీరు కారుస్తున్నాం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మా ఆనందం ఇంకా పరిపూర్ణము కాలేదు. మా జీవితంలో వడదెట్టి ఇంకా పోలేదు. చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు వాడు ఏం చేస్తున్నాడు అంటే, చాలా గలిబిలి చేస్తున్నాడు. పిల్లలను చూసి బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. భార్య భర్తల మధ్యలో భయంకరమైన శోధనలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. కుటుంబంలో ఏ విషయాన్ని మనం తలిచి చూసినా కాస్త వ్యాపకరమైనటువంటి పరిస్థితులే కనబడతా ఉన్నాయి. కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండట్లేదు. ఇలాంటి అయోమయ పరిస్థితులలో ఉన్నప్పుడు దైవజనులకి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. ఏ జ్ఞాపకం వచ్చిందండి? ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? మీ మీద బలము సంపాదించినటువంటి అపవాది, మీ కుటుంబాలలో ఏర్పాటు చేస్తున్న చీకటి శక్తుల ప్రభావాలు, మీ కన్నీటికి దుఃఖానికి కారణమైనటువంటి శత్రు బంధకాలు, ఇవన్నీ కాల్చి పడాలి. అది ఎలా సాధ్యము అంటే, ఉపవాస ప్రార్థన వలననే అది సాధ్యం. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన వలనే అది సాధ్యం. అందుకనే దైవజనులు ఏం చేశారంటే, మీకు నవ్వు పుట్టించడానికి, మీకు నిజమైన ఆనందాన్ని కలగ చేయడానికి, ఏమండి ఈరోజు క్యాబినెట్ ని ఆయన ఇన్వైట్ చేశారు. బిషప్ తండ్రి గారు, డానియల్ పాల్ గారి దగ్గర నుంచి మెయిన్ బాడీ అన్నమాట. వాళ్ళందరినీ ఈ స్థలానికి ఆయన పిలవడానికి గల కారణం ఏంటంటే, మీలో ఆనందం చూడాలని. దేవునికి స్తోత్రం. మీరు క్షేమంగా ఉండాలని, మీరు బాగుపడాలని. ఏమండి మరి ఎంతమంది అయితే ఉపవాస కోరికలలో మరి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నారో, దుఃఖపడుతూ ప్రార్థిస్తున్నారో, వేదనతో ప్రార్థన చేస్తున్నారో, వారందరి మీద ఆయన కనుదృష్టి నిలిపి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన కన్నులు చూడాలని. మన దేవునికి అద్భుతమైన టైటిల్ ఉంది, ఆయన
చూచే దేవుడు. ఎవరినైనా ఆయన చూచుచున్న దేవుడు. అందుకనే భక్తులు అంటున్నాడు, నన్ను చూచేవాడా, నిత్యం కాచేవాడా అని చెప్పి అద్భుతమైనటువంటి పాట. ఆయన మనలను పరిశోధించి తెలుసుకుంటున్నాడు, పరిశీలించి తెలుసుకుంటున్నాడు. మనం కూర్చోవడం, మనం లేవడం కూడా అన్నీ ఎరిగినటువంటి దేవుడు. ఏమండి, ఆయన కన్నులకు మరుగైంది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఏది లేదు, ఏది లేదు. కనుక మిమ్మల్ని ఎంతవరకు ఎబెనేజర్ వల్ల ఆదుకున్నాడు. ఎలా ఆదుకున్నాడు ఆయన? ఎబెనేజర్ వల్ల ఆదుకున్నాడు. మీ చెయ్యి ఆయన విడిచిపెట్టాలి. ఆయన చెయ్యి పట్టుకున్నాడు కనుక ఆయన సన్నిధిలో కూర్చున్నాను. ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకని అన్నానంటే, స్థిరానికి, బలపరచడానికి, మీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి, మీ దుఃఖ దినములు సమాప్తము చేయడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇది నిజమే అన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుత్వం, గట్టిగా చప్పట్లు కొడుతూ నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారు, కృంగి కృషించిపోతున్నటువంటి వారు, ఏం చేయాలో తోచనటువంటి వారు ఈ సమయంలో ఆయన సన్నిధిలో చేర్చబడ్డారు కనుక దేవుడు మీ చేతిని పట్టుకోబోతున్నాడు. మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి బలపరచబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా మీరున్న స్థలాల్లో మోకరించి, మీరున్న స్థలాల్లో మోకరించి మీ కుడి చేతిని పైకెత్తి, మీ కుడి చేతిని పైకెత్తి ఆ చైర్స్ లో ఉన్నటువంటి వారు లేచి అలాగ నిలవబడి, క్రింద వారందరూ కూడా మోకరించి మీ కుడి చేతిని పైకెత్తి ఒక మాట చెప్పండి. ఆయనతో ఒక మాట చెప్పండి. అది నన్ను విలువని దేవుడు, ఎడబాయిన దేవుడు, నా చేయి విడవద్దయ్యా, నా చేయి విడవద్దయ్యా, నా చేయి విడవద్దయ్యా. ఈ సమయంలో అపవాది చెప్తుంది ఏమో తెలుసా? ఈ స్థలంలో ఒకరోడు వేరొక స్థలంలో ఉండాలి, నడు ఈ స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళు అనేటువంటి ప్రేరేపణ కలిగజేస్తుంది. నేను చెబుతున్నా మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని నాశనం చేయకూడదు, కానీ వ్యర్థంగా గడపమని అపవాదం చెప్తారు. ఇక్కడ భారంతో కూడిన ప్రార్థనలు జరుగుతుంటే ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్తుంది అపవాదం. లేకపోతే ఆ టీవీలో నిమగ్నమైపోయేటట్టుగా చేస్తుంది అపవాది. మిమ్మల్ని దుఃఖములు నింపేయడని వాడు పని. కనుక ఏ ఒక్కరు కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు. ఏ ఒక్కరు లేచి గృహాలకు వెళ్ళడానికి సిద్ధపడద్దు. అనాలోచనతో ఉండద్దు, అనాలోచనతో ఉండద్దు, అనాలోచనతో ఉండద్దు. మీ కుడి చేతిని పైకెత్తి ఒక మాట చెప్పండి. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోతున్నా నే పడిపోతున్నా, యేసు నా చేయి పట్టుకో. మీరు హృదయాంతరాన్ని గమనించి చెప్పాలి. పాట వచ్చిన కానీ వాడుకుగా వేడుకుగా పాడుకుంటూ వెళ్ళిపోవద్దు. కానీ ఈ ఆఖరి రోజు మొదటి సెషన్లో నీ యొక్క ప్రార్థన ఏమన్నా తెలుసా? అయ్యా నా చెవి తప్పు, అయ్యా నన్ను విడిచిపెట్టదు ప్రభు, నన్ను విడిచిపెట్టదు ప్రభు. హృదయాంతరాన్ని గమనించిన పలుకు చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో.
అందరూ కూడా ఇదే మాట పాటగా చెప్పాలి ఆయనతో. అయ్యా నేను జారిపోయాడు, అయ్యా ఇప్పటికే జారిపోయి ఎన్నో తప్పులు పడుతున్నాను, ఎంతో రాజు అనుభవిస్తున్నాను. అయ్యా నీవు నా చేయి పట్టుకోవాలి. ఈ లోక సముద్రములపై ఎగసిపడుతుంది. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. అయ్యా నన్ను విడవద్దు. ఈ విశ్వాస భావన లోక సంగ్రహము నాపై ఎగసెను. విశ్వాస సమస్యలు పెద్దగా కనపడుతున్నాయి, నేను చిన్నదిగా కనపడుతున్నాను. భరించలేని భారముగా కనపడుతున్నాను. అయ్యా నేను దానిని భరించలేని స్థితిలో కనపడుతున్నాను. భయపడుతున్నానయ్యా, నిరాశపడుతున్నానయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభా. ఒక్కసారి నన్ను దృష్టించు, ఒక్కసారి నన్ను కనికరించు అయ్యా. నీ వాక్కుతో నన్ను బ్రతికించు ప్రభా, నీ వాక్కుతో నన్ను బలపరచు ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. సమస్యలు అధికమవుతున్నాయి, సమస్య వెంబడి సమస్య పెరిగిపోతా ఉంది. అయ్యా ఒక్కసారి కనికరించు, ఒక్కసారి కనికరించు, ఒక్కసారి కనికరించు. ఏ వైపు చూసినా భయమే కలుగుతుందయ్యా, ఏ వైపుకు చూసినా భయమే కలుగుతుందయ్యా. ఎటువైపుకు చూసినా నిరాశ 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 భయం నన్ను ఆవరించిందయ్యా. ఒక్కసారి నాతో మాట్లాడేసి, నాతో మాట్లాడేసి. పరిశుద్ధుడా మీ గణనామానికి స్తోత్రం. అయ్యా ఈ సమయం మిత్రులను
తండ్రి, అపవాదిపై యుద్ధాన్ని ప్రకటించి యుద్ధ పంతులు సైనికులు వలె ఉన్నారు ప్రభు. వారి ఆనందాన్ని పోగొడుతున్న అపవాది, వారి కుటుంబాలను గలిబిలిపరుస్తున్న అపవాది యేసు నామములో లయమైపోవును గాక. అయ్యా, ఈ సమయమంతా నీ మాట కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటుండగా, వాక్యము వినుచూ ఉంటుండగా ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడును గాక, ప్రతి బంధకాలు తెచ్చబడును గాక, చీకటి ప్రభావాలు పూర్తిగా కాల్చివేయబడును గాక. నీ వాక్యము ద్వారా నెమ్మది నీ పిల్లలకు కలుగును గాక. యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఎవరి స్థలంలో కూర్చున్నా ఈ ఉపవాస కోరికలను దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అదే స్వరం మిమ్మలను తాకబోతూ ఉంది. ఒక మాట చెప్తున్నాను, ఏ ఆలోచన మీ మనలో ఉంచొద్దు. ఎలాంటి భయమునైనాను మీరు ప్రక్కన పెట్టండి. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్. కాస్త మీరు ఎలాంటి ఉండాలి. నేను ముందే చెప్పాను ఏంటంటే, అపవాది బలం పెరుగుతూ ఉంది, మన బలం తగ్గిపోతా ఉంది. అంటే అపవాది భయపడుతున్నాడు, చాలా మంది భయపడుతూ ఉన్నారు. అర్థమవుతుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి ఈ ఉపవాస కోరిక. ఈ యుద్ధంలో విజయం ఎవరిది? మాట్లాడదే కదా, మనదే. ఒకసారి చెప్తాను, నాదే అని. విజయం నాదే, విజయం నాదే. అందరూ చెప్పండి, నాదే. ఏంటి మీది? దేవునికి స్తోత్రం. విజయం మీ సొంతం. ఈ ఉపవాస కోరికల దేవుడు అపవాదిపై విజయాన్ని మీకు ఇవ్వబడుతున్నాడు. ఎంతవరకు మీ నవ్వును లాగేసినటువంటి అపవాదిని దూరం చేయబోతున్నాడు. దేని ద్వారా అని అంటే, ఒక విషయాన్ని నేను ముందుంచుతాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అన్నాడంటే, నలుదిక్కుల నుంచి కూడా శత్రువులు లేచారు. ఎవరు లేచారు? శత్రువులు లేచారు. ఎటువైపు నుంచి చూసినా శత్రువే కనపడుతున్నాడు. జాగ్రత్తగా ఉన్నారు. ఎటువైపు చూసినా శత్రువే కనపడుతున్నాడు. నలుగురు దిశల నుండి వెతుకుతా ఉన్నాడు, కానీ ఏ వైపు నుంచి కూడా సహాయం అతనికి లేదు. చుట్టూ ఎవరు కనపడుతున్నారు? శత్రువులే కనబడుతున్నారు. ఆ సమయంలో ఒకటి ఆయనకి భయం వేసిందని. ఏమేసింది? భయం వేసింది. భయం ఎందుకు వేసిందని అంటే, ఒకరోజు అతను ఏం చేశాడనంటే, ఎవరితో అయితే బియ్యం అమ్మకూడదో వారితోనే బియ్యం పొందాడు. అంటే దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నటువంటి వారితో అతను ఏం చేశాడంటే బంధుత్వాన్ని కలుపుకున్నాడు. ఈయన రాజే, ఆయన రాజు. ఒకరోజు ఏం చేశాడంటే, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, మన యుద్ధానికి వెళ్దాం అన్నాడు. కారణం ఏంటంటే, అవతలున్న రాజును చంపడానికి శత్రువులు ఎదురు చూస్తున్నారు. ఆ విషయం ఆ రాజుకు తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజుగారికి ఆ విషయం తెలియదు. ఇతను ఏం చేశాడనంటే, దేవుని అంటే ఇతను కొంచెం భయం ఉంది, భక్తి ఉంది. అయినా ఎందుకో పొరపాటు చేశాడు. బియ్యం అందుకోవడానికి స్థలంలో బియ్యం అందుకున్నాడు. అంటే అర్థమేంటి? బంధుత్వాన్ని కలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజు అన్నాడు, మనం యుద్ధానికి వెళ్దాం. అయితే నీవేం చేయాలనంటే, రాజుగారి వస్త్రంతోనే ఉండు, నేనైతే మారు వేషం వేసుకుంటాను అన్నాడు. ఏ వేషం వేసుకుంటాను? మారు వేషం ఎందుకు వేసుకుంటాను అన్నాడు. ఈయన కనపడితే వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. జాగ్రత్తగా ఉన్నాం. వీళ్ళిద్దరు పేరు చెప్తున్నాను నేను. ఒక రాజు పేరు ఆహాబు. ఏం పేరు?
ఆహాబు. ఒక రాజు పేరు యెహోషాపాతు. జాగ్రత్తగా ఉన్నాడు. యెహోషాపాతేమో దేవుని యందు కొంచెం భయం కలిగాడు. అయినప్పటికీ బియ్యం ఉన్నాడు కదా, అతని మాట వినకపోతే బాగోదేమో అని అనుకుని యుద్ధానికి సిద్ధమై అతనితో చేతులు కలిపి వెళ్తున్నాయి. జాగ్రత్తగా విన్నాను. ఆ ఆహాబు రాజును చంపడానికి శత్రు సైన్యం సిద్ధంగా ఉంది. అక్కడ రాజు అన్నాడు, మన టార్గెట్ ఆహాబు రాజు, ఆ రాజుని మీరు చంపండి అని చెప్పాడు సైనికులతో. అయితే ఆహాబు రాజు ఏం చేసినప్పుడు మారు వేషం వేసుకుని రాజ వస్త్రాలతో ఎవరిని తీసుకెళ్తున్నాడు? యెహోషాపాతును తీసుకెళ్తున్నాడు. విషయం ఏంటంటే, చంపితే రాజు ఎక్కడేదని చెప్పి యెహోషాపాతుని చంపేస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇదో కుట్ర అన్నమాట. అర్థమవుతుందా? అయితే మీరు కుట్రలను ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎందుకు కాస్త భయం భక్తి కలిగినటువంటి వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే యెహోషాపాతుకి ఈ మర్మం తెలియదు, ఈ కుట్ర తెలియదు. మామూలుగానే వెళ్ళిపోయిన తర్వాత సైనికులకి రాజు ఎవరో దగ్గరికి వచ్చి చూడండి, రాజవస్త్రాలు సపరేట్ గా ఉంటాయి. ఆ రాజవస్త్రాలు చూశారు సైనికులు. చూసి ఎవరిని వెంబడిస్తున్నారు? ఇప్పుడు యెహోషాపాతుని వెంబడిస్తున్నారు. ఎవరిని వెంబడించాలి వాళ్ళు? ఆహాబు రాజుని వెంబడించాలి. ఆహాబు రాజుని ఎందుకు వెంబడించట్లేదు? అతడు మారు వేషం వేసుకున్నాడు. జాగ్రత్తగా ఉన్నారు. వేషం వేసేది ఎందుకనంటే మోసం చేయడానికి. ఈ విషయం వీళ్ళకి తెలియదు, కానీ దేవుడు మాత్రం ఆకాశం నుండి అందరినీ చూస్తున్న దేవుడు గనక, ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు గనక, సర్వాంతర్యామి సర్వం ఎరిగిన దేవుడు గనక ఆహాబు కుట్రను ఆయన చూశాడు. దేవుడికి స్తోత్రం. ఆయన పరిశోధించి తెలుసుకునే దేవుడు. మనం కూర్చోవడము తెలుసు, మనం లేవడం కూడా తెలుసు. అన్ని ఎరిగిన దేవుడు ఏం చేశాడనంటే, యెహోషాపాతును బలి ఇవ్వడానికి ఈయన సిద్ధపడిపోతున్నాడని గ్రహించాడు దేవుడు. అయితే ఇప్పుడు అలా తరుముతూ ఉంటుండగా భయముతో పరిగెడుతున్నాడు. ఎవరు? యెహోషాపాతు. భయముతో పరిగెడుతూ దగ్గరకు వచ్చేసారు. శత్రు సైన్యం వచ్చాను అంటున్నాడు, మీరు వెతుకుతున్న రాజును నేను కాదు అని గట్టిగా స్వరం విప్పి మాట్లాడాడు. అతని రూపం ఆహాబుది కాదు, అతని స్వరం ఆహాబుది కాదు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, చుట్టూ చేరిన శత్రువుల యొక్క మనసు మార్చి వారు వెనకకు వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేశాడు. అక్కడ ఒక భయంతో ఉండిపోయాడు యెహోషాపాతు. విషయం ఏంటంటే, మారువేషం వేసుకున్నాడు కదా, ప్లాన్ వేసాడు. నేను తప్పించుకుని యెహోషాపాతుని బుక్ చేద్దాం అనుకున్నాడు. అయితే అక్కడ ఒక పిచ్చోడిలాగా ఒక సైనికుడు ఏం చేశాడనంటే, గురువు చూడకుండానే పిచ్చోడి చేతిలో రాగించినట్టు ఎవరు వెళ్తుందో తెలియదు. అది గేటానికి ఉండదు, ఏదో పక్కే విశాఖం ఉంటుంది, అది ఎవరు తెలియదు. అలాగా ఒక సైనికుడు ఏం చేశాడంటే, గురువు చూడకుండానే బాగా చేసేసాడు. దండలోకి వేసేట తిన్నంగా వెళ్ళి మారు వ్యాసంలో ఉన్నటువంటి ఆహాబు రాజు తగిలిందని చూసారా? అంటే ఇప్పుడు వ్యాసం వేసుకున్నాడు, తప్పించుకోగలిగాడా? ఒకవేళ మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, దేవుడి నుండి తప్పించుకోగలనా? తప్పించుకోలేదు కదా. ఈ బాణం డైరెక్ట్ వెళ్ళి ఎవరు తగిలింది? ఆహాబు రాజు తగిలింది. ఆహాబు రాజు ఏం చేసినట్టు, బాబు నాకు బాణం తగిలేసినది, ఏదో పక్కన తీసుకెళ్ళాను. చివరికి చనిపోయాడు ఆహాబు. మారు వేషం వేసుకున్న మరణం తప్పలేదు. ఎందుకనంటే దేవుడు అన్ని ఎరిగిన దేవుడు, అన్ని చూస్తున్న దేవుడు. ప్రవక్తతో చెప్పాడు, నువ్వు వేసే ప్రతి వేషం ఆయన చూస్తున్నాడు బాబు, నీవు ఎలాగో చనిపోతావు, నీ పరిస్థితి ఏంటో ముందే ప్రవచనాత్మకంగా ఆహాబు చెప్పేసి జరిగింది. ఎందుకంటే కథ ఏంటంటే, యెహోషాపాతు భయపడిపోయాడు. అక్కడ శత్రువులు వెనకెళ్ళిపోయారు. అయితే ప్రవక్త వచ్చి అంటున్నాడు, దేవుడు నేను ఎందుకు రక్షించాడో తెలుసా? నీవు చేసిన పనులు కొన్ని దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి, అందుకనే దేవుడు నిన్ను ఆయన ఇప్పటికే నువ్వు జాగ్రత్తగా బ్రతుకు అన్నాడు. అన్న తరువాత దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, 20 అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. ఇది అయిన తర్వాత, అంటే 7 అయిన తర్వాత
ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ సంఘటన జరిగిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అవతల నుండి జాగ్రత్తగా ఉన్నాను. ఎలాంటి సైన్యం అంట? గొప్ప సైన్యం నీ మీదకి వస్తుంది. చిత్తగించము. వారు యెహోషాపాతుకి ఒక సమాచారం వచ్చింది. ఏంటా సమాచారం అన్నానంటే, దండెత్తి గొప్ప సైన్యం నీ మీదకి వస్తుంది. ఒకరిగా ఇద్దరుగా మొత్తం అక్కడ అందరూ కూడా యాకమై యెహోషాపాతు మీదకి వస్తున్నారు. అయితే ఒక విషయం చెప్తున్నా, యెహోవా మీద విచారణ చేయకుండా, మనసు నిలుపుకోకుండా బియ్యం అందుకుని అక్కడ శత్రువుల యొక్క చేతిలో చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు భయపడినటువంటి యెహోషాపాతుకి జ్ఞానోదయం కలిగిన ఏంటో తెలుసా? దేవుని యొక్క మనసు నిలుపుకుండా విచారణ చేయకూడదు, నేను ఎక్కడికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు శత్రువులు దండెత్తి వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, 3వ వచనంలో. యెహోషాపాతు అందుకు యెహోషాపాతు ఏం పడ్డాడన్నా? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. అది సంగతి. యోధ అన్నంతటా ఏ దినము? ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తామా? చేతుల పైకెత్తి హల్లెలూయా. మంచిది. అయితే ఇక్కడ భయపడి, ఎవరు భయపడ్డారు? ఎవరికి భయపడ్డారు? ఇక్కడ 2 రకాలుగా అర్థమవుతున్నాను. ఒకటి సైన్యానికి భయపడినట్లుగా ఉంటుంది, రెండవది కూడా భయపడ్డాడు. అంతకుముందే ఈ భయాన్ని చూశాడు అతను. కళ్ళను పడిపోయాడు, అయిపోయిన పని అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం ఆయనను విడిచిపెట్టకుండా అక్కడి నుంచి తప్పించాడు. ఇప్పుడు ఇతను ఒకటి సైన్యానికి కాదు భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు తెలుసా? దేవునికే భయపడ్డాడు. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఆయన దగ్గర మనం విచారణ చేయాలి. మనం ముందుగా ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండాలి. మనం దేవునికి స్తోత్రం. ఏమన్నారు వాళ్ళందరూ? యోగాయంతటా ఏ దినాన్ని ప్రకటించాడు? ఉపవాస దినమును ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఉపవాస దినాన్ని ఆచరించాడు. మీరు కిందకు వెళ్ళి బాగా చదువుతూ ఏం చదవద్దు. ఆయన ఎవరెవరిని పిలిచాడు తెలుసా? శిశువులను. అంటే శిశువులు అంటే తల్లి దగ్గర చిన్న బిడ్డలు ఉంటారు కదా, చిన్న బిడ్డలు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు, పాలు తాగేటువంటి బిడ్డలు, వారు ఆ సైనికుల యొక్క భార్యలు, పిల్లలు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా యెహోవా సన్నిధిని నిలబెట్టాడు యెహోషాపాతు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఉపవాస దీక్షలో మనం ఉన్నప్పుడు, ఉపవాస వ్రతంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి? ఇంటిల్లి పాతిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి? మందిరంలో కూర్చోబెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని విడిచిపెట్టి పెద్దల మందిరానికి వచ్చేస్తూ ఉంటారు. సాతాను ఏం చేస్తుంది? వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది. వారి ద్వారా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా ఉంటుంది. వాళ్ళు అంటారు, నువ్వు వెళ్ళిపోతా, నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపోతానికి నేను వచ్చేస్తాను, నేను రావాలి. ఎందుకంటే వారికి లోకానుసారమైనటువంటి ప్రేరేపణ కలిగించేటువంటి అపవాదం ఒకటి ఉంటాడు. చాలా జాగ్రత్త. మనం విడిచిపెట్టకూడదు. చిన్న పిల్లలైనా సరే విడిచిపెట్టకూడదు. సండే స్కూల్ అయిపోయింది కదమ్మా, పెద్దల గురించి నువ్వు వెళ్ళిపో, నేను ఆడుకుంటాను అంటాడు. అదో అమ్మా,